దారి లేని చోట దారిని సృష్టించేవాడే నాయకుడు. అలాంటి నాయకత్వమే నవ చరిత్రను లిఖిస్తుంది. తెలంగాణలో ఆ నాయకుడి అడుగుపడి అప్పుడే 20 ఏళ్లు పూర్తయింది. ఆయనది వైఫల్యాలకు వెన్నుచూపని ధీరత్వం, పోరాడే తత్వం, అవకాశాల్ని అందిపుచ్చుకోవడమే ఆయన నైజం. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన పేరు మారుమోగిపోతోంది. ఎంతటి సంక్షోభమైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా అదరలేదు, బెదరలేదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే కార్యదక్షత, పట్టుదలతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ చరిత్ర పుటల్లో ఆ సామాన్యుడిది ప్రత్యేక స్థానం. జనంలోంచి పుట్టుకొచ్చిన నేత, ప్రజలే సృష్టించిన నాయకుడు ఏఆర్ఆర్. అనుముల 20 ఏళ్ల ప్రజాప్రతినిధి ప్రస్థానంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానం, పాలకుడిగా 100 ఏళ్ల దార్శనికత, జెడ్పీటీసీ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు సాగిన రేవంత్ రెడ్డి జర్నీలో ఎన్నో మలుపులు, మరెన్నో ట్విస్టులు, ఇంకెన్నో సర్ప్రైజ్లు. ఎనుమలది పూలబాట కాదు, రాళ్ల బాట. ఆ రాళ్ల మీదే నడుస్తూనే రాజకీయంగా రాటుదేలిపోయారు. 20 ఏళ్ల కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఒకే ఒక్క అడుగు నేటి తెలంగాణ రాజకీయాలను శాసిస్తోంది. రాష్ట్ర దశ దిశను నిర్దేశించే స్థాయికి చేరింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చి పాలకుడిగా సేవలందిస్తున్నారు రేవంత్. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి ఓల్డ్ నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి సీఎం సీటు దక్కించుకున్న ఎనుమల తీరు భవిష్యత్తు రాజకీయ నేతలకు నిత్యం స్ఫూర్తిదాయకం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006 జూలై 4న మిడ్జిల్ మట్టిలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో అదే గడ్డపై అడుగుపెట్టారు. ఆయనది కేవలం పర్యటన మాత్రమే కాదు, 20 ఏళ్ల ప్రజాభిమానం, ప్రజా సమస్యలపై పోరు, గెలుపోటముల కలయికతో కూడిన కృతజ్ఞతా యాత్ర. రేవంత్ రెడ్డి అందరివాడు అంటే అతిశయోక్తి కాదేమో. అందుకే తన స్కూలింగ్ బీజేపీలో, కాలేజ్ టీడీపీలో, జాబ్ కాంగ్రెస్లో అంటూ రేవంతే స్వయంగా చెప్పుకున్నారు. అంతేకాదు, పేదల కోసం కొట్లాడే కామ్రేడ్ కూడా ఆయనలో ఉన్నాడు. అందుకే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై బరిగీసి కొట్లాడారు. కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై గళమెత్తారు. ముందు దారి లేని చోట వెనక్కి తిరగకుండా కొత్త దారిని నిర్మించిన చరిత్ర ఆయనది. సింహంలా సింగిల్ గా ముందడుగు వేసి 3 రంగుల జెండాలను ఎగరవేశారు. సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని, మా సోదరుని అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయ్యింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. రేవంత్ రెడ్డి కెరియర్లో ఎక్కడా షార్ట్ కట్స్ లేవు. ఆయన రాజకీయ ప్రస్థానమంతా సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తలపిస్తుంది. విద్యార్థి దశలోని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశారు. 2006లో మిడ్జిల్ నుంచి స్వతంత్ర జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి తొలి విజయం సాధించారు. ఆ తర్వాత అంచెలంచెలు ఎదిగారు. మంత్రి పదవి చేయకుండానే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రికార్డు రేవంత్ సొంతం. నమ్ముకున్నోళ్లకు ఆయన ఒక గుంపు మేస్త్రి, ప్రత్యర్థులు మాత్రం ఆయన్ను ముంపు మేస్త్రిగా అభివర్ణిస్తారు. నేను గుంపు మేస్త్రినే. చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. సంకల్పం ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించాలంటే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భౌగోళిక, వర్తమాన రాజకీయాలను ఆకళింపు చేసుకోవాలి. ఇవన్నీ పాలమూరు బిడ్డలో స్పష్టంగా కనిపిస్తాయి. 1969 నవంబర్ 8న కొండారెడ్డిపల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి ప్రజా జీవితం తెరిచిన పుస్తకం. నిరంతర పోరాటమే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసింది. 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రజాప్రతినిధి జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొడంగల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, 2019లో మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడిగా, 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా, 2023లో తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా
కీలక భూమిక పోషిస్తున్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రిని పెద్దన్నగా సంబోధించడమే కాదు, ఆయన నోట హంసే జోడో అంటూ పలికించారు అనుముల. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। साथियों, हमारा ये पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है। తెలంగాణ రైజింగ్ 2047తో విజన్ డాక్యుమెంట్ రూపొందించి ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాదును ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా చేయడం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవనం, వరంగల్ విమానాశ్రయం, ఆధునిక మౌలిక వసతులు, పారిశ్రామిక కారిడార్లు, గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు అనుముల దార్శనికతను ప్రతిబింబిస్తున్నాయి.